చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల్లోనే మేము మొత్తం అప్పులు 5 ఏళ్లలో 3,31,671 కోట్లు మేం చేస్తే ఆయన చేసిన ప్రభుత్వ అప్పులు ప్లస్ గ్రాస్ బడ్జెటేతర అప్పులు అన్ని మీరు గమనిస్తే ఏకంగా 3,17,448 కోట్లు. చివరికి వీళ్ళు నిజంగా వాస్తవాలన్నీ ఇవన్నీ ఆధారాలతో సహా కనిపిస్తా ఉన్నా కూడా బడ్జెట్ డాక్యుమెంట్స్ తో ఇంకా వాళ్ళు గేమ్ ఆడుతూనే ఉంటారు. ప్రభుత్వం చేసిన అప్పులు కూడా పారదర్శకంగా ఇది చూపడం లేదు బడ్జెట్ డాక్యుమెంట్స్ లో కూడా. 2025-26 మొదటి 10 నెలల్లో చేసిన బడ్జెట్ అప్పులు చూస్తేనే 90,786 కోట్లు. కానీ బడ్జెట్ పుస్తకాలు చూస్తే 2025-26 ఆర్థిక సంవత్సరానికి వీళ్ళు సవరించిన రివైజ్డ్ ఎస్టిమేట్ 12 నెలలకు 80,567 కోట్లు మాత్రమే అప్పు చూపిస్తున్నారు. కాగ్ లెక్కల ప్రకారమే 10 నెలలకే 90,768 కోట్లు అప్పు చేసినారు. వీళ్ళు 2025-26 12 నెలలకు కలిపి ఇంకా 2 నెలలు ఉన్నాయి, అప్పు 10,000 కోట్లు తగ్గింది వాళ్ళ బడ్జెట్ డాక్యుమెంట్స్ ప్రకారమే. అంటే దాని అర్థమైంది, అప్పులు వీళ్ళు పారదర్శకంగా వెల్లడించడం లేదు, ఎక్కడికెక్కడ అడ్జస్ట్ చేస్తున్నారు. పబ్లిక్ అకౌంట్ అంటే ఎంప్లాయీస్ కి సంబంధించిన డబ్బులు ఇష్టం వచ్చినట్టు ఎడాపెడా వాడేస్తున్నారు. ఓవైపున ఎంప్లాయీస్ కి ఇవ్వాల్సింది ఇవ్వడంలా 35,000 కోట్లు వాళ్ళకు బకాయిలు, జీతాలు పెంచేది లేదు. మరోవైపున వాళ్ళ జీతాలతో వాళ్ళ అకౌంట్ తో వీళ్ళు గేమ్ ఆడుతున్నారు.